సో అలాగే సప్తమంలో ఉంటే రాహు 9వ ఇంటిని ఆయన ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అంటే 9వ ఇంటి నుంచి ఈయన లాభస్థానంలో ఉన్నాడు లెక్క. అంటే మీరు మీ తండ్రి యొక్క విషయంలో ఒకటి బాధపడ్డమన్నా జరగాలి, మీ తండ్రి వల్ల గెయిన్ అవ్వడమన్నా జరగాలి. ఇది మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట, రాహు బాగున్నాడా లేదని చెప్పేదానికి. తర్వాత మీరు నమ్మకం విషయంలో, దైవత్వం మీద నమ్మకం విషయంలో అప్పుడప్పుడు మీరు సందిగ్ధంలో ఉంటారనమాట. సో ధార్మికతని వదిలిపెట్టి మనం బాగుపడ్డామా లేదా ధార్మికంగా ఉంటూ బాగుపడ్డామా అనేది మీ యొక్క జీవితంలో జరిగిన సంఘటనల మూలకంగా మీరు బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది రాహు సప్తమంలో ఉన్న వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పడడం అనేది మనం చూస్తుంటాం జనరల్గా. కానీ రాహు సప్తమంలో ఉంటే బిజినెస్ స్కిల్స్ అంటే మామూలుగా కామస్థానాల్లో యోగిస్తాడు రాహు. 3, 7, 11 స్థానాల్లో యోగిస్తుంటాడు జనరల్గా. సో ఇక్కడ నిజంగా బాగా యోగిస్తాడా అంటే మెటీరియలిస్టిక్ లైఫ్లో యోగించవచ్చు, పర్సనల్ లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. ఈ 8వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి రాహు, అక్కడ మీకు ఇది 3 ఇళ్ళు ముందరికేసుకుంటే మనకి 10వ భావం అవుతుంది. 10వ భావం అంటే డెఫినెట్గా మనకి ప్రొఫెషన్, మన యొక్క లైఫ్లో మన సొసైటీలో కనపడే విధానం, అంటే ఏ రూపంలో మీరు ఖచ్చితంగా కీర్తిమంతులు అవుతారనేది, మీ యొక్క ప్రొఫెషన్, బిజినెస్ అన్నీ కూడా 10th హౌస్ నుంచి చూస్తారు. సో డెఫినెట్గా మీరు ఏదో ఒక కంపెనీకి ప్రొపరేటర్షిప్ పొందినందువల్ల బాగా లాభపడడమో లేదా ఒక అధికారవేతమైన జాబ్ని పొందగలిగే విషయంలో మీరు లాభపడడమో జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే రాహు అష్టమంలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా వారసత్వ ఆస్తులు పొందుతారా అంటే, ఆ రాహు అష్టమంలో ఉన్నాడు కదా, మంచిగా పొందిన వాళ్ళు కూడా ఉన్నారు మంచి గ్రహ దృష్టి ఉండి. అయితే ఇక్కడ 10వ భావానికి లింక్ ఏర్పడింది కాబట్టి వీళ్ళు డెఫినెట్గా వీళ్ళకంటూ ఏదైనా ఒక సంస్థను పెట్టుకొని వీళ్ళ పేరు మీద ఒకటి ఏదైనా చేస్తే, అది ఏదైనా కావచ్చు మీకు ఇష్టమైంది, అప్పటి నుంచి మీ జీవితంలో లాభాలు అనేవి చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది చిన్న షాప్ అయినా కావచ్చు, మీ పేరు మీద ఒక బ్రాండ్ అనమాట. 9వ ఇంట్లో ఉంటే మీకు 11వ ఇంటికి సంబంధం ఏర్పడుతుంది. అద్దన్న, అక్క లేదా ఫ్రెండ్స్, వీళ్ళ వల్ల జీవితంలో మీకు మంచి స్థితికి రావడమా, లేదు ఖచ్చితంగా మీరు లాభం పొందే విషయంలో అంటే ఈ 11th హౌస్ను ఉపయోగించుకొని, అంటే బాగా సోషల్ మీడియాలో కానీ ఏదైనా ఎక్కువ నెట్వర్కింగ్ ద్వారా మీరు లాభం పడే అవకాశాలు ఉంటాయి. అటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, వాటెవర్ ఇట్, NGOs కావచ్చు, అలాంటి వాటి ద్వారా మీరు బాగా గెయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. లేదంటే వాళ్ళే మీకు జీవితంలో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. రాహు కానీ 9th హౌస్లో ఉండి బాగలేకపోతే మీకు మంచి ఫలితాలు రావాలి అని అంటే ఇక్కడ డెఫినెట్గా మనం దీనికి కనకపుష్య రాగం కానీ జ్యోతిష్ శాస్త్రంలో మూలరత్న ధారణ విషయంలో రాహుని కంట్రోల్ చేసే ప్లానెట్ ఏంటి, గురువే. లేదు అని అంటే బుధుడిని చెప్తారు. ఖచ్చితంగా గురువు యొక్క స్తోత్రాలు చదవడము, గురువుని గౌరవించడము, తర్వాత మంచి భగవద్గీత ఇటువంటి పుస్తకాలు చదువుతుండడము, లేదు మీరు డెఫినెట్గా టెంపుల్స్ని విజిట్ చేయడం, ఇవి కొంచెం మీకు మంచి రిలీఫ్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. బాగా జీవితంలో లాభస్థితిలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి.